ज्ञानप्रदाय गुरवे नमः। ईश्वरनन्दितश्रुतितत्त्वाय गुरवे नमः। गमगधीभावरसलसिताय गुरवे नमः। मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः। It taught us music. It taught us to smile. It taught us to give and the right way to live. Can never thank you enough for being what you were and making us what we are. Gurave Namaha. మేడం గారు మన పాఠశాలలో 2 సంవత్సరాలుగా వర్క్ చేశారు. మేము కూడా వర్క్ చేసాం. అది నిజంగా మా అదృష్టంగానే భావిస్తున్నాం. 2 సంవత్సరాలు కూడా 2 రోజుల్లో గడిచిపోయింది. అసలు 2 ఇయర్స్ పనిచేస్తామా అనిపిస్తుంది. చూడండి, మనకి హ్యాపీయెస్ట్ డేస్ ఏమైనా, హ్యాపీ థింగ్స్ ఏమైనా ఇట్టే అయిపోతాయి. అదే సాడ్ థింగ్స్ అయితే ఎప్పుడు పడుతుందిరా బాబు అనుకుంటా, టైం గడవదు. ఎవరికి టెన్షన్ పెట్టేవారు కాదు, ఆవిడ టెన్షన్ పడేవారు కాదు. ఎట్లాంటి వర్క్ అయినా ఏదైనా కానీ. ఇంకా మేడం గారిని ఉద్దేశించి మన హెచ్ఎం మేడం గారు మాట్లాడవలసిందిగా కోరచ్చు. ఆవిడకి నేను ఎంతగా రెస్పెక్ట్ ఇస్తానంటే మా అమ్మగారి తర్వాత అమ్మగా నేను అన్ని చూసుకుంటాను. సునీత మేడం గురించి మనకందరికీ తెలుసు. పక్క స్కూల్లోని పడాల్పేట స్కూల్ అయినప్పటికీ కూడా మన స్కూల్కి వచ్చి మమ్మల్ని అందరినీ తన సొంత మనుషుల్లో భావించి, అలాగే పిల్లలు తన సొంత పిల్లల్లో మిమ్మల్ని అందరినీ చూసుకుని చాలా బాగా మీకు చెప్పారు కదా పాఠాలు. అందరూ సునీత మేడం స్టూడెంట్స్ అందరూ ఉన్నారు ఇక్కడ. చాలా చక్కగా యాక్టివ్గా పిల్లలా కలిసిపోయి చెంగుమని తిరుగుతూ ఉండేవారు. ఈమె వెళ్ళిపోయినప్పటి నుంచి మేము రోజుకి కలుసుకుంటుంటాం. ఇలా నోట్లో నాలుగులా ఉండేది సునీత అనుకొని ఎంత చక్కగా మాతోటి కలిసిమెలిసి పనిచేసేవారు. మన పిల్లల్ని ఉద్దేశించి అండ్ మన హెచ్ఎం గారిని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మేడం గారు జనరల్గా నేను ఈ స్కూల్లో పనిచేస్తున్నాను. మీ అందరికీ తెలుసండి. ఈ స్కూల్లోనే ఇంతకుముందు కూడా పనిచేశాను. సేమ్ స్టాఫ్ ఎవరు లేకముందు పనిచేశాను. ఒక స్టేజ్లోనే అప్పటికి ఇప్పటికి చాలా మారింది. ఈ మార్పు కేవలం అంటే హెచ్ఎం మేడం గారు కాదు, సహ ఉపాధ్యాయులు సపోర్ట్ కూడా చాలా ఉంది ఈ స్కూల్కి. అప్పుడు నాకన్నా అందరూ చిన్నవాళ్లే కాబట్టి నా ఆశీస్సు తెలియజేస్తుంది. ఇదంతా మీరు ఇచ్చిన నాకు అభిమానం. నేను చేసింది ఏమీ లేదు, చాలా తక్కువ. అయితే ఏంటంటే ప్రతి పాఠశాలకి కానీ ఏదైనా ఎవరికైనా టీచర్లు అందరికీ కూడా బలహీనత ఎవరు పిల్లలే. పిల్లలు మీరందరూ బాగా చదివితే మాకు చాలా బలం. మేము ఎంత హాయిగా ఫీల్ అవుతాము. మీరు బాగా చదవకపోతే మా బలహీనత అదే.
బలము బలహీనత మీరే పిల్లలే. మెయిన్ ఏంటంటే నేను ఒకటి బాగా నమ్ముతాను, ఇక్కడ నా దగ్గర చదువుతున్న పిల్లల్ని నేను బాగా చూసుకుంటే నా పిల్లలు ఎక్కడున్నా ఏ దేశాల్లో ఉన్నా వాళ్ళు హాయిగా ఉంటారనుకుంటాను. ఆ ఒక్క కాన్సెప్ట్ తోటే నేను ఇప్పుడు ఏ స్కూల్కి వెళ్ళినా పిల్లలతో అలాగే ఉండగలుగుతున్నాను ఇప్పటికీ కూడా. నేను అయితే అందరూ చేస్తున్నా అంటే మేడంలందరూ కూడా నాకు హెల్త్ బాగలేకపోయినా ఏది బాగలేకపోయినా చాలా సపోర్టివ్గా ఇలా పట్టుకో. అలాగే నేను బాగా పనిచేశాను అని అంటే దానికి మీ అందరి సహాయ సహకారాలు ఉండబట్టే నేను చేయగలిగాను. మీరు అంటేనే ఎవరైనా స్కూల్ బాగుండాలి ఒక్క హెచ్చం చేస్తే కాదు, అందరూ నిలబడి చేయగలిగితేనే అది బాగుంటుంది అన్నమాట. మా యొక్క ఈ చిన్న ఆతిథ్యాన్ని స్వీకరించినందుకు మా పాఠశాల అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः.